రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు రాము. వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్. పత్తి చేలన్నీ దాదాపుగా 70 రోజులు పైరవుతున్నాయండి. ఈ టైంలో విపరీతమైన వర్షాలు అనేవి కురవటం జరుగుతుంది. రైతులందరూ మందులు అనేవి స్ప్రే చేయట్లేదండి, ఎందుకంటే వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల స్ప్రే చేయలేకపోతున్నారు. అయితే ఈ టైంలో ఈ అధిక వర్షాల వలన పత్తిలో మనకి ఇప్పుడు పత్తిలో ప్రధాన సమస్య వచ్చేసి ఎర్రనల్లి ఉందండి. మీరు ఒక్కసారి మీ పత్తి చేలో పోయి గమనించుకున్నట్లయితే ఆకు అడుగు భాగాన మనకి పసుపు రంగులో మన మిర్చి తోటలో కానొచ్చినటువంటి నల్లి అనేది కానరావడం జరుగుతుంది. ఆ నల్లి ఇప్పుడు ఈ వాతావరణానికి అటాక్ అయిందండి. అలాగే దాని తీవ్రత ఇప్పుడు విపరీతంగా ఉంది. మన పత్తి చేను ఒకసారి మనం గమనించుకున్నట్లయితే మనకి ఆకు ముడసపోయి కొద్దిగా మనకి రంగు అనేది మన పత్తి చెట్టు అనేది రంగు అనేది కొద్దిగా ఎర్రగా కానరావడం జరుగుతుందండి. ప్రతి ఒక్క రైతు అయితే గమనించుకోండి. అలాగే ఇప్పుడు అధిక వర్షాలు రావడం వల్ల మన పత్తి పంటలో పండుగ సమస్య, అలాగే మనకి ఎదుగుదల సమస్య, అలాగే బ్యాక్టీరియా సమస్య కానీ ఏమైనా ఫంగస్ సమస్య కానీ ఉండటం జరుగుతుందండి. దాని గురించి కూడా ఈ రైతులకి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అందుకోసమనే ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే ప్రతి ఒక్క రైతుకి తక్కువ ధరలో చెబుతున్నానండి. ఒకసారి మనం చూసుకోండి. ఆ మందులు చూసుకున్నట్లయితే గరుడా కంపెనీ వాళ్ళది పోలీస్ తీసుకునండి. అందుట్లో 2 టెక్నికల్ ఉంటుంది. ఒకటి కాన్బిడారు మరియు రీజెంట్. ఈ 2 ఉండటం వల్ల పత్తిలో వచ్చే ఎర్రనల్లి సమస్య, అలాగే పేనుబంక సమస్య, అలాగే పచ్చదోమ సమస్య, ఈ మూడింటికి మనం అయితే ఈ మందు అయితే బెస్ట్గా మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇది మిర్చి తోటలో అయితే మనం ఈ మందు అనేది విపరీతంగా వాడుకున్నాం. దీని రిజల్ట్ కూడా మనకి బాగా కానరావడం జరిగింది. అలాగే మనము ఈ వర్షానికి దీనికి కాంబినేషన్గా మనం ఒక 1/2 kg సాప్ మనం దీంట్లో కలిపి దీనికి కాంబినేషన్గా మనం న్యూట్రియన్స్ యాడ్ చేసుకోవాలండి. న్యూట్రియన్స్లో మనం చెప్పుకోదగ్గది ప్రతిభా బయోటెక్ది ఫ్లోరా కానీ లారా కానీ యూజ్ చేసుకునండి. ఎందుకంటే దాంట్లో దాదాపుగా 12 రకాల న్యూట్రియన్స్ ఉంటాయి. అన్ని అమినో యాసిడ్స్, ఈ టైప్ మన యూరియా సంబంధించినవి, అలాగే బోరాన్, మెగ్నీషియం, అన్ని రకాల న్యూట్రియన్స్ కలిపి మొత్తం 12 రకాలు అయితే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ 12 రకాలు ఉండటం జరుగుతుందండి. ఈ మూడింటిని కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే పత్తిలో మంచి గ్రోత్ రావటమే కాకుండా పూత రావటం తగ్గి వడబడ్డ చెట్లు కూడా కొద్దిగా మనకి రికవరీ అవుతాయండి. అలాగే మనకి నల్లి సమస్య పోయి మనం బెస్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందండి.